కూరగాయలు, ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో భాగం. అధిక దిగుబడి కోసం వాడే రసాయన ఎరువుల వాడకం ఎక్కువైంది. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచాలని కూడా రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. వాటిని డైరెక్ట్ గా తీసుకుంటే అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. అలా కాకుండా కూరగాయలపై ఉన్న పెస్టిసైడ్స్ ను క్లీన్ చేయడానికి వివిధ పద్ధతులు. మనలో చాలా మంది చల్లని నీటిలో కూరగాయలను వేసి కడుగుతారు. చల్లని నీటిలో వేసినప్పటికీ వాటిని బాగా స్క్రబ్ చేస్తేనే కూరగాయలపై ఉన్న రసాయనాలను తొలగించగలుగుతాం. కూరగాయలపై పెస్టిసైడ్స్ ను క్లీన్ చేయడానికి ఉప్పు నీరు మనకు చాలా హెల్ప్ చేస్తుంది. గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల ఉప్పు వేసి అరగంట పాటు కూరగాయలను అందులో వేసి తర్వాత వాడుకుంటే పెస్టిసైడ్స్ సమూలంగా తొలగిపోతాయి. కూరగాయలపై పెస్టిసైడ్స్ ను తొలగించుకోవడానికి వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది 1 కప్ వెనిగర్ చేర్చి ఆ వాటర్ లో కూరగాయలు నానబెట్టి అరగంట అయ్యాక వాడుకోవాలి. ఎక్కువ టైం లేని వాళ్ళు 1 స్పూన్ నిమ్మరసం, 2 స్పూన్ల వెనిగర్ 1 కప్ వాటర్ లో కలుపుకుని స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. కూరగాయలు కట్ చేసుకునే ముందు ఆ మిశ్రమాన్ని కూరగాయలపై స్ప్రే చేసి వెంటనే కట్ చేసుకోవచ్చు. పండ్లు కానీ కూరగాయలకు కానీ పై తొక్క తీసి వాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కానీ అన్నింటినీ అలా వాడుకోవడం అనేది సాధ్యం కాదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.